మరి జిఎఫ్సి అధ్యాపకులు శ్రీ ఉలుగోజిరావు సార్ గారు, మరి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ సార్ గారు ఈరోజు ఈ మొక్కను ఇక్కడ నాటడం జరిగింది. జూన్ 5, 2026 ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని బి క్యాంప్ గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ మరియు అధ్యాపకుల ఆధ్వర్యంలో పర్యావరణం పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజలకు ఈరోజు కానిగ చెట్టు మొక్కను నాటడమైనది. కర్నూలు బి క్యాంప్ ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల గ్రూప్ ఫోటో పట్టుకున్నాను సార్. అదే ఎందుకంటే కింద నీళ్ళు ఉన్నాయి. కనెక్షన్ చెప్పిన పటాపట పేపర్ తీసుకోండి సార్. आप भी आना, मैं निकाल दो फोटो. इतना काम करते हो नई फोटो में సార్ నీళ్ళు ఎల్లుండి పిల్లలు వస్తే పాదులు చేద్దాం. వర్షాకాలం కదా నీళ్ళు పోయి అలాగే సయ్యద్ భాష చెప్పన్నా. स्टार्ट करा. बात करो. ఎన్విరాన్మెంట్ టీజీ భరత్ గుప్తా గారు, మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్, కామర్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్. ఇక్కడ జాబ్ మేళా ఓపెనింగ్కి వచ్చేప్పుడు బిలో వృక్షాన్ని సారు నాటుతూ పర్యావరణ దినోత్సవం నాడు మళ్ళీ నేను వచ్చి చూస్తే కూడా ఇది పరిరక్షణలో ఉన్నారు. సార్ యొక్క మాట మేరకు ప్రతినిత్యం దీనికి పరిరక్షణలో నీళ్లు పోస్తూ సంరక్షిస్తున్నాము. థ్యాంక్ యూ టీజీ భరత్ గుప్తా సార్. సార్ మీరు మన సిఎస్ అయినటువంటి విజయానంద సార్ గారు నాటినటువంటి మొక్క, అలాగే మన డిస్టిక్ కలెక్టర్ ప్రి రంజిత్ బాషా గారు నాటినటువంటి మొక్క ఈ మొక్క యొక్క సంరక్షణ బాధ్యతలో చేపట్టి మన ఎన్వైరన్మెంటల్ డే సందర్భముగా తెలియజేసుకుంటాం. ఈరోజు అందరికీ నమస్కారము. ఈరోజు ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా మనకి జిఎస్టీ మీటింగ్కి వచ్చినప్పుడు గౌరీ చరితారెడ్డి మేడం గారు ఈ యొక్క చెట్టు నాటారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటడం వల్ల ప్రజలకి మంచి కాలుష్యం అందుతుందని తెలియజేశారు. సార్ మేడం, ఈ గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజీలో నాయకులు అయితేనేమి, విద్యావేత్తలు అయితేనేమి ఈ మొక్కను మన రిటైర్డ్ జమీర్ బాషా డిఓ సార్ గారు నాటడం జరిగిందండి. దీనికి కాలేజీ యాజమాన్యం అంతా దీన్ని పరిరక్షిస్తూ ఉందండి. ఇందులో భాగంగా ఈరోజు ఎన్విరాన్మెంటల్ డే కాబట్టి దాని సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నానండి. ఏపీ సిఎస్ గారు, అదే ఇప్పుడు మా కలెక్టర్ గారు, మా పూర్వ కలెక్టరు, ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ గారు అయినటువంటి రంజిత్ బాషా గారు, వారు తర్వాత టీజీ భరత్ గారు, అదేవిధంగా గౌరీ చరితా మేడం గారు, బస్తిపాటి నాగరాజు గారు, వారు వచ్చి ఈ కాలేజీలో వన సంరక్షణ కోసం మొక్కలు నాటడం జరిగిందండి. ఇది మీకు ప్రదర్శించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. ఉదయము ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ చెట్టు సుజనా మేడం, డిస్ట్రిక్ట్ కలెక్టర్ సుజనా మేడం గారు నాటారు. ఇది టేకు చెట్టు అన్నమాట. పర్యావరణ పరిరక్షణకు చాలా ఉపయోగపడుతుంది. అలాగనే ఇది వృద్ధి అయిన తర్వాత కూడా కలపగా ఉపయోగపడుతుంది. చాలా విలువైన చెట్టు. దీన్ని పరిరక్షణ బాధ్యత తీసుకున్నాము, చాలా జాగ్రత్తగా పరిరక్షిస్తున్నాము. విద్యార్థులు కూడా ఈ చెట్టు నీళ్ళలో కూర్చొని చదువుకుంటుంటారంట. చెడు ఎవరిలో చాలా ఉపయోగపడుతుంది. భాగంగా పర్యావరణ దినోత్సవం భాగంగా వొకేషనల్ జూనియర్ కాలేజీలో ఈ మొక్కను మన ఎంపీ గారు అయినటువంటి బస్తిపాటి నాగరాజు గారు, వారి పర్యావరణము మరియు కాలేజీ స్టాఫ్ అందరూ దీన్ని నాటడం జరిగింది. సార్ గారు 2 సంవత్సరాల క్రితం సార్ గారు వచ్చారు. వారు ప్లాంటేషన్ చేసిన మొక్క ఇది.
సో వారు ఈ బాధ్యతగా మాకు అప్పచెప్పారు. మేము ప్రతి ఒక్కరు స్టాఫ్ స్టూడెంట్స్ అందరం కలిసి వీటికి నీళ్లు పోసి పరిరక్షిస్తూ ఉన్నాము. ఉదయం గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ స్టాఫ్ అందరము పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ మొక్కను నాటాము. ఇది బుద్ధిలోకి వచ్చి ఇక్కడ మాకు చాలా ఉపయోగపడుతున్నది. పిల్లలు స్టడీ అవర్ కూర్చొని చదువుకొని ప్రశాంతంగా ఒక గంట సేపు కూర్చున్నా కూడా వాళ్ళకి మంచి విలువైన గాలి ఇచ్చి చెట్టు సహాయపడుతున్నది. ఎండాకాలం వచ్చినప్పుడు మనం చెట్టును వెతుక్కుంటాము. అలా కాకుండా వర్షాకాలం మొదలయ్యే ముందే ఇలా మొక్కలు నాటితే మనకు ఎండాకాలం వచ్చేటప్పుడు నీడనిచ్చి అవి మనల్ని రక్షిస్తాయి. మనం చెట్లను సంరక్షించుకుంటే ఎండాకాలంలో మన ప్రజలను ప్రతిరోజు రక్షిస్తాయి, ప్రాణాన్ని రక్షిస్తాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ చెట్టును సంరక్షించండి. ధన్యవాదాలు.